మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. తన పైన పోక్సో కేసు పెట్టిరని ఆ కోపంతో ఏకంగా ఆరుగురి గొంతులు కోసి చంపిండు ఒక దుర్మార్గుడు. ఆరుగురి గొంతులు కోసి చంపిండట. ఆరుగురిలల్లా ముగ్గురు తన ఇంటోళ్ళే ఉన్నారు. కట్టుకున్న భార్య ఉంది, కన్న పిల్లలు ఇద్దరు కొడుకులు, చక్కదనాల కొడుకులు ఉన్నారు. కొడుకులని, భార్యని, ఆ అమ్మాయిని, అమ్మాయి తల్లిని, ఆ అమ్మాయి వాళ్ళ నాయనమ్మని మొత్తం ఆరుగురిని చంపేసిండట. ఉరుకుతుంటే దొరకబట్టి అనగబట్టి మరి గొంతులు కరకర కోసి ఆ తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి నాయన నేను ఆరుగురిని చంపినా అని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి బగాంచుండి ఎక్కడ పోయిండో తెలియదు, పాడైపోయింది. చూడు రే, వీడు మనిషా మానవ మృగం కావచ్చున. ఆరుగురిని చంపుతుంటే ఆయనకి మనిషి ఎట్ట ఒప్పింది, ఎట్ట పాడైంది, మరి ఈయన మీద పోక్సో కేసు ఎందుకు అయింది, ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయన ప్రయత్నం చేసి రంగారెడ్డి జిల్లా షాబాద్లో అత్యంత దారుణం చోటు చేసుకుందట. మైనర్ బాలిక ఇంటి పక్కన ఉంటుందంట. ఈ మోతవారికి ఆల్రెడీ పెళ్లి అయింది, భార్య ఉంది, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇంటి పక్కన ఉండే మైనర్ బాలిక 16-17 ఏళ్ళలో ఉంటుందంట. ఆ అమ్మాయి పైన కన్నేసిండట. ఆ అమ్మాయి పైన కన్నేసి ఆ అమ్మాయి ఏడికి పోతే అడిగే తిరుగుతున్నట. ఎక్కడ పోతే అక్కడ అమ్మాయిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ తిరుగుతుంటే అమ్మాయి ఏగలేక ఇంట్లో చెప్తే ఇంట్లో పోయి పోలీస్ స్టేషన్ చెప్తే ఆ పోలీసు వాళ్ళు ఈయన మీద పోక్సో కేసు పెట్టి లోపలేసే ప్రయత్నం చేసిరట. ఆ నుంచి బెయిల్ తీసుకొని బయటికి వెళ్ళినట. బెయిల్ తీసుకొని బయటికి వెళ్ళి అమ్మాయిని నమ్మబలుతాను. అమ్మాయి దగ్గర పోయి తప్పైంది ఒప్పైంది కాళ్ళేలు మొక్కుకొని దండదస్కం పెట్టి అమ్మాయిని సైడ్ తీసుకుపోయి అమ్మాయిని చంపిండు. ఆ తర్వాత అమ్మాయిని చంపినాక మళ్ళీ అమ్మాయి వల్ల అమ్మకాడికి వచ్చిండు. వాళ్ళమ్మ గొంతు కోసి చంపిండు. ఆ తర్వాత ఇంకో ముసలామి ఇట్లా కూర్చుందంట, ఆమెను చంపిండు. వీళ్ళు ముగ్గురిని చంపినాక కూడా ఆయన కసి తీరక మళ్ళీ భార్యకు ఫోన్ చేసిండు. భార్యకు ఫోన్ చేసి ఎడవున్నామంటే మా అమ్మగారింటికి కావాలని భార్య అన్నదంట. మరి అసమైన ఇంటికి ఉంటుంది, ఇక ఇడిసొంటు అని తెలిసి అమ్మగారింటికి పోయినట్టుంది. అమ్మగారింటికి పోగానే ఆమెకు ఫోన్ చేసి నువ్వేం చేస్తావేమో కానీ నాకు పిల్లలు చూడబుద్ధి అవుతుంది, నా కొడుకులను చూడబుద్ధి అవుతుంది, జైలుకి పోయి చాలా రోజులే కదా, మా అమ్మగారిని దండం పెడతా, నీ కాలు మొక్త ఎట్లా చేసి నా పిల్లలు తీసుకొని రా, ఒక్కసారి చూపించి కొనవు అంతే, నేను బెయిల్ పైన బయటకు వచ్చిన అంటే సరే మా అమ్మ నాన్న చెప్తాను. లేదు మీ అమ్మకి చెప్పకు, నాయన చెప్పకు, నీ అన్నదమ్మకి చెప్పకు, వాళ్ళు చెప్పిన రానియరు, మా అమ్మగాని జర్ర తీసుకొచ్చి చూపించిపోయే ఉపాయం చెయ్యి అని చెప్పినట. చెప్పంగానే మొగడే కదా పాడైపోను, మారితే మారిండేమో అనుకొని పాపం ఆ ఎడ్డి మనిషి రానే వచ్చింది. ఇంట్లోకి వచ్చినాక ఆమెను చంపిడు. ఇద్దరు చిన్న పోరగాళ్ళు కూడా ఆలది కూడా గొంతులు కోసి మొత్తం రక్త బండాలని చేసి ఆ తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి నాయన నేను ఆరుగురిని చంపినా, ఓలోని చంపినవురా, నా పైన కేసు పెట్టిన పొల్లని చంపిన, ఆ పొల్లలో అమ్మని చంపిన, వాళ్ళ నాయనమ్మని చంపిన, ఆ తర్వాత నీ కోడలు అదే నా భార్యని చంపిన, ఇద్దరు పోరగాళ్ళని చంపిన అని చెప్పిండట. తండ్రి పరిశాన్ అయినట. అరే నిజం చెప్పరా నాయన, ఇంతమంది చెప్తారా మనిషి అంటాడు అంటే, లేదు నాయన ఆరుగురి కథం పట్టినా నేను కూడా చచ్చిపోతున్నా నాయన, నాడికెళ్ళి పత్తలే కూడా వీకిండట. వీడు మనిషి అంటారా మానవ మృగం అంటారా ఏమంటారు చెప్పురిగా. మైనర్ బాలిక ఆమె తల్లి నాయనమ్మతో పాటు తన భార్య, ఇద్దరు కుమారుల దారుణ హత్య. పెళ్ళయి పిల్లలుండి మైనర్ బాలికపై కన్ను, వేధింపులపై కేసు పెట్టిన బాలిక కుటుంబం అరెస్టు కాకుండానే బెయిల్ తెచ్చుకున్న నిందితుడట. మరి అరెస్టు కాకుండానే బెయిల్ తెచ్చుకున్నంటే ఈయనకి కూడా ఏమన్నా పోలీసు వాళ్ళు అయి ఉంటాడు. ఆ పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసిరు. కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కాకుంటే ఈడు లంగ దొంగ బజవాయిగాడనే ఈయన పైన పోక్సో కేసు నమోదాయి. ఈయన 4 రోజులు లోపల నుంచే ఉపాయం చేయాలి. కానీ దీనికి బెయిల్ ఎవరికెక్కిస్తుండొచ్చు? ఎందరో మంది అన్యాయంగా అక్రమ కేసుల పాలైన వాళ్ళకి మాత్రం బెయిలు దెబ్బలు దొరికాయి. కానీ గిసపోయి బయటవాయి బాడుకా వాళ్ళకి ఎమ్మడే దొరికి పాడైతే బెయిలు దొరికాయా. ఈయన ఇచ్చిపెట్టేసరికి అలా ఈడు కోపం పెంచుకొని బయటకు వచ్చి ఈ పోలీసులు కనుక ఈయన కట్టుదిట్టం చేసి లోపల ఉంచితే ఆరుగురి ప్రాణాలు దక్కిపోవు. అంటే వాస్తవానికి ఇప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పోలీసులు కూడా కారణం అన్నట్టుగా లెక్క. అక్కడ ఉన్న పోలీసులు మొత్తం పోలీసులు కాదు. కానీ వీడు జైలుకు పోకుండానే అంట, అరెస్టు కాకుండానే బెయిల్ తెచ్చుకున్న నిందితుడు శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురిని హత్య చేసి పరారైండట. అర్ధరాత్రి పూట ఆరుగురిని హత్య చేసి పరారైండు. హత్యలకు ముందు బాధిత కుటుంబాలకు బెదిరింపులు చేసినట్ట. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఘటన. స్థానికుల ఆందోళనలు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తారని కలెక్టర్ చెప్పినట. 5 లక్షలు కాదు, మనిషికి 5 కోట్లు ఇచ్చినా కానీ వాళ్ళు రారు. మళ్ళీ 5 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ రారు. ఇంట్లో తప్పోలని చేసినారు చెప్పురులా. ఇప్పుడు ఈ లుచ్చగాడే పక్కింటి పొల్ల పైన కన్నేసిండు. తప్పు ఇందే కదా, ఆ పొల్లదేం తప్పు ఉంటుంది? ఆ పొల్ల పోయి ఇంట్లో చెప్పిన పాపానికి వాళ్ళు ఏదో కేసు పెడితే వీడు పోయి లోపల 4 రోజులు లోపల ఉండి వీడు ఆయమన్నుడు అచ్చమైనడు అయితే కేసు గెలిచి సార్ నేను తప్పు ఒప్పు చేసిన మీ దండం పెడితే దశకం పెడితే కాళ్ళు మొక్కి బయటపడే ఉపాయం చేయాలి. గది కాదు. మరి ఇప్పుడు ఆ పొల్ల దగ్గర అయిపోయింది. ఆ పొల్ల అయిపోయినాక మళ్ళీ పోతే ఓలు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మేం తప్పు చేసింది.
అమ్మని చంపే ఇడుపులో కూర్చున్న ముసలామే ఇంకో ముసలా ఉందంట వాళ్ళ నాయనమ్మ అమ్మని చంపే నాయనమ్మని చంపే ముసలోళ్ళని ఒకళ్ళు చంపుతుంటే ఒకళ్ళు చూసుకుంటా నీ కాలు మొక్తారా ఏలు మొక్తారా మయ్యగా అని ఇచ్చిపెట్టరా అంటే ఏ ఒక్కరి దగ్గర కూడా కనికరం లేకుండా కథం పట్టినాక ఆ తర్వాత కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపుతందుకు ఆయనకి ఎట్ట ధైర్యం రావచ్చు చెప్పురి ఎట్ట ధైర్యం రావచ్చు చిన్న పిల్లలు పాలిక పొరగడు 2 ఏళ్ళే ఉండట 2 ఏళ్ళ పొరగా ఆయన్ని కోస్తుంటే తండ్రి అని దగ్గర పోతే పోయిండేమో ఆయన గొంతు కోసి నీ పైశాచిక ఆనందం పాడైపోను ఇసోటి లుచ్చలని ఏం అక్కరకు భూమి మీద తిరగనిస్తారో పోలీసు వాళ్ళు నాకైతే అర్థం కాదు పాడైపోను ఇప్పుడు ఈయన కోసం గాలిస్తా ఉన్నారట 2 లక్షల రూపాయల నజరాన కూడా ప్రకటించినారు 2 లక్షల రూపాయలు ఈయన పట్టిస్తే 2 లక్షల రూపాయలు ఇస్తామన్నట ఇలాగని ఒక వీడియో కూడా వచ్చింది ఒక ఆయన చెప్తుండు జాంకాయ తినుకుంటూ నా షాప్ కాడికి వచ్చిండు ఒక కానిస్టేబుల్ పట్టుకపోయిండు అని అంటున్నారు నిజమేంతో అవదమేంతో మనకు తెలియదు కానీ నిజంగా ఇసోటి పిట్టని కాల్చినట్టు కూడా పాడైపోను వాళ్ళ ఆత్మలు సాధించకుండొచ్చు ఇది ఏం చేయాలి చెప్పు ఇంత లంగ బయటవేయగలు దొరికినాక పాడైపోను తప్పు చేసేది ఈయనంతే మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయేది ఈయనంతే ఆడికి పోయి బెయిల్ తెచ్చుకొని బయటకు వెళ్ళేది ఈయనంతే 6 కథం చేసింది ఈయనంతే పోలీసులు కనుక ఈయన లోపలేస్తే 6 జీవితాలు బాగుపడు కదా ఇవాళ 5 లక్షలు ఇస్తామంటే 5 లక్షలు ఏమిటికి అవుతాయి 5 లక్షలు ఏమిటికి అవుతాయి చెప్పురి 5 కాదు ఎన్ని పైసలు ఇచ్చినా కానీ సచిన వాళ్ళు అయితే బయటకు రారు మమ్మ కానీ ఈ లంగ దొంగ పనులు చేయడం ఎందుకు ఆ తర్వాత స్టేషన్కి పోవడం ఎందుకు ఆ తర్వాత గిట్ట చంపడం ఎందుకు నాకు అర్థం కాదు కానీ